ఏపీ రాజకీయాల్లో లిక్కర్ మంటలు ఎగిసిపడుతున్నాయి. మద్యం కుంభకోణంపై సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఏపీ పాలిటిక్స్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరి ఈ కేసులో వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు అరెస్ట్ అయ్యారు. అయితే కేసులో కీలకంగా ఉన్న మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని అదుపులోకి తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయసాయిరెడ్డిని ఎవరు రక్షిస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంతకు విజయసాయి ఎందుకు అరెస్ట్ కావట్లేదు? ఆయన రక్షిస్తోంది ఎవరు? లెట్స్ వాచ్ దిస్. ఏపీ రాజకీయాల్లో మద్యం కుంభకోణం సగలు. లిక్కర్ స్కామ్లో సిట్ ప్రాథమిక ఛార్జ్ షీట్. విజయసాయిరెడ్డిని అరెస్టు చేయని పోలీసులు. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం రాజకీయాలను హీటెక్కిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందంటున్న లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కిక్ బ్యాక్ల అంతిమ లబ్ధిదారుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని సిట్ పేర్కొంది. ఛార్జ్షీట్లోని వివరాల ప్రకారం ఈ కుంభకోణం ద్వారా లభించిన లాభాలకు చివరి లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డినని సిట్ పేర్కొంది. అయితే ఆయనను నేరస్తుడిగా ఛార్జ్షీట్లో పేర్కొనలేదు. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వారిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే విజయసాయిరెడ్డిని మాత్రం అదుపులోకి తీసుకోకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు మొత్తం 12 మందిని సిట్ అరెస్ట్ చేసింది. ఇందులో రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎస్పీవై అగ్రో ప్రతినిధి సజ్జల శ్రీధర్ రెడ్డి, మాజీ సీఎంఓ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి, ఓఎస్డీపీ కృష్ణమోహన్ రెడ్డిలు ఉన్నారు. ప్రధాన నిందితుడు రాజు కేసిరెడ్డిని కేసులో A1గా పేర్కొన్నారు. A1 నుంచి A8 వరకు నిందితులను అరెస్టు చేశారు. అయితే కేసులో A5గా పేర్కొన్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని మాత్రం అరెస్టు చేయలేదు. ఆయనను సిట్ 2 సార్లు విచారణ జరిపినా అదుపులోకి మాత్రం తీసుకోలేదు. విజయసాయిరెడ్డి మద్యం పాలసీ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించినట్లుగా సిట్ ఛార్జ్షీట్లో పేర్కొంది. సాయిరెడ్డి నివాసంలోనే లంచాల సేకరణకు వ్యూహాత్మకంగా సమావేశాలు జరిగినట్లుగా సిట్ పేర్కొంది. ఆయనపై చర్యలు తీసుకోకపోవడంపైన రాజకీయ వర్గాల్లో సందేహాలు వెలువెత్తుతున్నాయి. టీడీపీ వర్గాలు కూడా ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై గతంలో సాయిరెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను గుర్తు చేస్తూ విజయసాయిరెడ్డిని ఇప్పటికీ అరెస్టు చేయకపోవడంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. విజయసాయిరెడ్డిని ఎవరు రక్షిస్తున్నారనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. బీజేపీ, ఎన్డీఏ పక్షాలు సాయిరెడ్డిని రక్షిస్తున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డి సిట్కు సహకరిస్తూ కీలక సమాచారం ఇచ్చారా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. సాయిరెడ్డికి ఇటీవల మరోసారి సామాన్లు అందినా కొంత సమయం కోరడంతో అందుకు సిట్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజా ప్రయోజనానికి సంబంధించిన మద్యం విధానాన్ని మంత్రివర్గం కాకుండా ఎంపీలు, బయటి వ్యక్తులు రూపొందించారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇది గత ప్రభుత్వ పనితీరుపై మరింత ఆందోళనలను లేవనెత్తుతోంది. విజయసాయిరెడ్డి ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయనను అరెస్టు చేయకపోవడం ప్రజలకు తప్పుడు సంకేతం ఇచ్చినట్లు అవుతుందని మంత్రులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డిని అరెస్టు చేయకపోవడంపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. సాయిరెడ్డిని ఎవరు రక్షిస్తున్నారనే చర్చ జరుగుతోంది. మరి మద్యం కుంభకోణంలో సాయిరెడ్డిని అరెస్టు చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.